వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ నా ఛానల్ కానీ వీడియో చూస్తున్నారు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, అది కరెక్టే. వాహనదారులకు బిగ్ అలర్ట్ అనమాట. నంబర్ ప్లేట్ లేకపోతే ఇక అంతే. సో కొత్త జియో అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి అది ఏంది, దాని యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్గానే ఉంటుంది, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన వెహికల్ నడుపుతూనే ఉంటారు. సో అందరికి ఉపయోగపడుతుంది ఇది. లేకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో కొత్తగా అయితే ఇప్పుడు ఈ రూల్స్ జియో కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. సో మరి అది ఏంటిది, ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి 2 వీలర్ 3 వీలర్ ఏదో ఒకటి 4 వీలర్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ఉపయోగపడుతుంది. లేకపోతే ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏంటిది అనేది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ నుంచి అయితే మనకు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. జివో కూడా రిలీజ్ అయింది దీనికి సంబంధించి. ఏంటిదంటే హెచ్ఆర్ఎస్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ అనమాట. సో ప్రతి బండి కూడా నంబర్ ప్లేట్స్ అనేది ఉంటుంది. సో మీకు అందరికి తెలుస్తుంది. అయితే 2019 ఏప్రిల్ 1కి ముందుకున్నటువంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయో, 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇంకా పైన ఏవైనా సరే ఆ వెహికల్ ఉంటాయి కదా, ఆ ముందు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్కు కంపల్సరీ హెచ్ఆర్ఎస్పి ఉండాల్సిందే. లేకపోతే మాత్రం బండి సీజ్ అవుతుంది, కేసులు కూడా పెడతారు. గుర్తుపెట్టుకోండి, బండి సీజ్ అవుతుంది, కేసులు కూడా పెడతారు. సో హెచ్ఆర్ఎస్పి అంటే ఏంటిదంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్. సో ఇది కంపల్సరీ ఉండాల్సిందే. మీరు బయట నెంబర్ ప్లేట్స్ చేయించుకుంటారు, అవి కాదు. మనకు ఆర్టీఏ నుంచి బండి ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా నెంబర్ ప్లేట్, అవి మాత్రమే వాడాలి. బయట చేయించుకుంటే అవి చెల్లవన్నమాట, ఇబ్బంది అవుతుంది. అందుకనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన ఆర్టీఏ నుంచి వచ్చేటువంటి నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏంటంటే బండి రక్షణగా ఉంటుంది, ప్రొటెక్షన్గా. అవి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అనమాట. నైట్లో కానీ ఎప్పుడైనా కానీ దానికి ఒక హోలోగ్రామ్ తోటి వస్తుంది అనమాట. సో ఆ నెంబర్ ప్లేట్స్ మాత్రమే ఉండాలి. సో మీరు బయట వేయించుకుని అయితే చెల్లెవు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా 2019 ఏప్రిల్ 1కి ఏవైతే బండ్లు కొన్నారో 2, 3, 4 పైన రిజిస్ట్రేషన్ వాహనాలు కంపల్సరీ హెచ్ఆర్ఎస్పి నంబర్ ప్లేట్స్ ఉండాల్సింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ పక్కా ఉండాలి ఆ వెహికల్కి. లేకపోతే మాత్రం ఇబ్బంది, కేసులు అయితే మీ బండి సీజ్ అయితే. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 30, 2025 వరకు చివరి అవకాశం. మరి ఇది ఎప్పటిలోగా చేసుకోవాలంటే సెప్టెంబర్ 30, 2025 ఇది చివరి అవకాశం. ఈ మంత్ ఈ డేట్ లోపు మీరు దాన్ని చేసుకోవాల్సిందే, నెంబర్ ప్లేట్ పెట్టుకోవాల్సిందే. లేకపోతే మాత్రం మీ బండి సీజ్ అవుతుంది, మీ పైన కేసులు పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు వాహనాలకు కూడా నంబర్ ప్లేట్స్ డిఫరెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను. అందుకే 2 వీలర్కు ఒకటి, 3 వీలర్కు, 4 వీలర్కు, 5 వీలర్కు, పైన ఉన్న వీలర్లకు డిఫరెంట్గా ఛార్జెస్ ఉన్నాయి. కంపల్సరీ మన అప్లికేషన్ చేసుకొని వాళ్ళ నుంచి అయితే ఆ నెంబర్ ప్లేట్స్ తీసుకోవాల్సిందే. లేకపోతే మాత్రం బండి సీజు. పొల్యూషన్ సర్టిఫికేట్ ఇయ్యరు మీకు ఆ నెంబర్ ప్లేట్స్ లేకపోతే కూడా. గుర్తుపెట్టుకోండి, అలాంటి గెజెట్ కూడా వచ్చింది మనకి దీని మీద, జియో కూడా రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. సో మీరు ఆ నెంబర్ ప్లేట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ వచ్చేసి మనకు www.siam.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే దానికోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, మీ నెంబర్ ప్లేట్ కోసం, హెచ్ఆర్ఎస్పి నెంబర్ ప్లేట్ కోసం. సో ఆర్టీఏ నుండి ఇచ్చినటువంటి నెంబర్ ప్లేట్స్ మాత్రమే వాడాలి. అది ఫుల్ సెక్యూరిటీ అనమాట, హై సెక్యూరిటీగా ఉంటుంది. సో అందుకోసమే ఆ నెంబర్ ప్లేట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి. సో ఇది కొత్తగా అయితే మనకు రిలీజ్ అయింది జియో, గెజెట్ కూడా విడుదలైంది. గుర్తుపెట్టుకుని రవాణా శాఖ అయితే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 2019 ఏప్రిల్ 1 బిఫోర్ ఏదైతే బండ్లు రిజిస్ట్రేషన్ అయినారో, కొన్న వాళ్ళు ఏమైనా బండ్లు ఉన్నా, సెకండ్ హ్యాండ్లో ఎవరు ఉన్నా కంపల్సరీ హెచ్ఆర్ఎస్పి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ మాత్రం పక్కా ఉండాల్సిందే. దానికి లేదనుకో అప్లై చేసుకోండి, తీసుకొని పెట్టుకోండి. లేదంటే మీ బండి సీజ్ అయ్యే అవకాశం ఉంటే, లేదంటే మీ పైన కేసులు ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.